హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం యాంగులర్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. సో ఫస్ట్ యాంగులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మన ల్యాప్టాప్లో Node.js ఇన్స్టాల్ అయి ఉందా లేదా అని చూసుకోవాలండి. ఇక్కడ నేను Node-v అని ఇచ్చాను. సో Node.js ఇన్స్టాల్ అయి ఉంటే దాని వెర్షన్ చెప్తుంది. తర్వాత npm-v అని ఇవ్వాలి. npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. మనకి ఏదన్నా రన్ అవ్వాలి అంటే మనకి npm అనేది కావాలి. సో npm ఇన్స్టాల్ అయి ఉందా అని చూసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం మనం యాంగులర్ CLIని ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో యాంగులర్ CLIని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం ఇట్లా యూజ్ చేయాలి. npm install -g @angular/CLI ఇది కమాండ్ అండి. ఈ కమాండ్ని సేమ్ అలాగే ఇస్తే మన ల్యాప్టాప్లో యాంగులర్ CLI అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో యాంగులర్ CLI ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి మన ల్యాప్టాప్లో మనం యాంగులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవడానికి సంబంధించిన యాంగులర్ ప్యాకేజెస్ అన్నిటిని నోడ్ ప్యాకేజ్ మేనేజింగ్ ద్వారా అదే ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. యాంగులర్ CLI అనేది ఇంటెన్షన్ అదే అనమాట. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. యాంగులర్ CLI అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండి. మనకి కావాల్సిన అన్ని ప్యాకేజెస్ని Node.js ద్వారా తీసుకుని అదే ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. మీరు కావాలంటే కొంచెం పాటు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో కమాండ్ అయితే ఇదే అండి, npm install -g. g మీన్స్ గ్లోబల్ @angular/CLI. ఇప్పుడు మనకి యాంగులర్ CLI ఇన్స్టాల్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ng-version అని ఇస్తే మనకి యాంగులర్ వెర్షన్ ఏం ఇన్స్టాల్ అయిందో తెలుస్తుందండి. సో ng-version అని ఇచ్చాను. సో మనకి version యాంగులర్ CLI version 22 ఇన్స్టాల్ అయిందని చెప్పిందండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం అండి, సో మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, నేనైతే ఇట్లా అంటే మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే ng అనేది యాంగులర్ కమాండ్. ఓకే, new అనేది ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చెయ్యి అని చెప్పడం. మై యాంగులర్ యాప్ అని వాళ్ళు ఇచ్చారండి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను project 1 అని ఇస్తున్నా. ng అనేది యాంగులర్ కమాండ్. ఓకే, ng అంటే యాంగులర్. సో నెక్స్ట్ మనకి కొత్తగా ఒక ప్రాజెక్ట్ కావాలి కాబట్టి న్యూ అని ఇచ్చాము. తర్వాత మన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి కదా. సో ప్రాజెక్ట్ నేమ్ జస్ట్ project 1 అని ఇస్తున్నాం. ఓకే అండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఫోల్డర్లో యాంగులర్ ప్రాజెక్ట్ ఫోల్డర్లో project 1 అని ఒక యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ అయిపోతుందండి. సో క్రియేట్ అయిపోయినాక మీకు ఇలా క్రియేట్ అవుతూ ఉండి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. సో CSS, టైల్విండ్ CSS, SAS ఇవన్నీ అడుగుతుంది కదా. మొబైల్ అప్లికేషన్కి అయితే టైల్విండ్ CSS బాగా యూజ్ అవుతాయండి. నేను ప్రజెంట్ CSSఏ తీసుకుంటున్నా. మనకి ఇక్కడ మళ్ళీ ఆప్షన్ అడుగుతుంది చూసారా, సర్వర్ సైడ్ రెండరింగ్ ఉందా లేదా అని. నేను సర్వర్ సైడ్ రెండరింగ్ ఏం చేయట్లేదు, సో ఎన్ కొట్టేశాను. తర్వాత రౌటింగ్ అలా ఏమన్నా కావాలని అడుగుతుంది అనమాట. సో AI టూల్స్ మనం ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి
నేను నన్ను అని కొట్టేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి సర్వర్ సైడ్ పేజ్ నేషన్ ఏం లేదు, మనం యాంగులర్కి ఏఐకి సంబంధించినవి ఏం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనం జస్ట్ మనకి ఒక అప్లికేషన్ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి, మనం అందులో కొంచెం కోడ్ రాయాలి. సో అదే మన ఇంటెన్షన్ అనమాట. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మనకి అన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయినాయండి. అన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయినాక ఇలా వస్తుందండి, ప్యాకేజెస్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సిడి స్పేస్ మనం ప్రాజెక్ట్ 1 అని క్రియేట్ చేసాం కదండి, ఇదిగోండి సిడి స్పేస్ ప్రాజెక్ట్ 1. సో నేను అందులోకి వెళ్తున్నాను, ప్రాజెక్ట్ 1 PROJECT ప్రాజెక్ట్ 1. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 1లోకి వెళ్ళినాక ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ NG సర్వర్ చేస్తున్నాను అండి. నేను ఇంకేం చేయట్లేదు, జస్ట్ మనకి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా, ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్లోకి సిడి అని చేంజ్ డైరెక్టరీ అని ఇచ్చాను, తర్వాత NG సర్వర్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏంటంటే మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఇది బిల్డింగ్ అవుతుంది కదండి, బిల్డింగ్ అయినాక రన్ అవుతుంది. ఇప్పుడు మనకి అప్లికేషన్ రన్ అయిపోయిందండి. అప్లికేషన్ రన్ అయినాయి, మనకి ఈ పోర్ట్లో అవైలబుల్గా ఉంది అని ఇస్తున్నారు. సో నేను ఇది కాపీ చేసుకున్నా. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చి మనది ఓపెన్ చేద్దామండి. లోకల్ హోస్ట్ 4200. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మన ప్రాజెక్ట్ 1 అని ఉంది కదా, ఇది మన ప్రాజెక్ట్ 1. ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇది మామూలుగా న్యూ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ యాంగులర్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఇస్తారనమాట. యాంగులర్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. సో ఆ ఫ్రేమ్వర్క్ వాళ్ళు యాంగులర్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ట్యుటోరియల్స్, ప్రాంప్ట్స్ ఎలా యూజ్ చేయాలి, CLI గురించి ఏముంటాయి, యాంగులర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంటుంది, డెవ్ టూల్స్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించినవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఈ లింక్స్ అన్నీ. సో ప్రజెంట్ నేను యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదండి, సో ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నేను ఆ ప్రాజెక్ట్ని తీసుకుని CODE అని ఇస్తే విజువల్ స్టూడియో కోడ్లో ఈ ప్రాజెక్ట్ మనకి కనిపిస్తుంది అనమాట. మీరు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, నోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటన్నిటికీ నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. సో మనకి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయిన తర్వాత మామూలుగా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ ప్రాజెక్ట్లో యాంగులర్ ప్రాజెక్ట్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి అన్నమాట. మనం NG న్యూ అని చెప్పి ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసాం కదా, NG అంటే యాంగులర్. సో ఆ యాంగులర్ మనకి ఏమేమి ప్యాకేజెస్ కావాలో బేసిక్గా మనకి రన్ అవ్వడానికి అవన్నీ స్టార్టింగే ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో బై డిఫాల్ట్గా యాంగులర్ తన ఫ్రేమ్వర్క్లో ఇచ్చే కొన్ని ఫైల్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ ఫైల్స్. అవి ఒక్కసారి చూద్దామండి, అసలు ఏ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తామో చెప్తాను. సో మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిందండి. యాంగులర్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్. ఎందుకు యాంగులర్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే, యాంగులర్లో మనం ఓన్లీ ఒక్క index.html ఉంటుందండి. మిగతావన్నీ ఎన్ని యాప్స్ అయితే క్రియేట్ చేస్తామో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాంపనెంట్ లాగా అన్నీ వచ్చి మన రిక్వైర్మెంట్ బేస్ మీద వచ్చి లోడ్ అవుతాయి అంతే. బట్ మనకు ఉండేది ఒక index.html. index.html మనకి యాప్ రూట్ ఉంది కదా, సో యాప్లో మనకి app.ts ఉంది కదండి. సో మనకి ఇది మెయిన్ ఫైల్ app.tsలోనే మనకి మొత్తం ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం యాప్ రౌట్ అని ఇచ్చాం కదా, సెలెక్టర్ నేమ్, మన యాంగులర్ యొక్క టెంప్లెట్ ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకి ఏంటంటే కాంపనెంట్, సిగ్నల్, ఇవి రెండు యాంగులర్ కోర్లో ఉంటాయి. రౌటర్ అవుట్లెట్ యాంగులర్ రౌటర్లో ఉంటుంది. సో సెలెక్టర్ అనేది ఈ కాంపనెంట్కి ఒక నేమ్ ఇస్తారనమాట, app-root. ఈ కాంపనెంట్ ఎక్కడైతే కాల్ చేయాలనుకుంటున్నామో అక్కడెక్కడ app-root అని ఇవ్వాలి. సో ఇప్పుడు మన index.htmlలో మనం ఫస్ట్ app-root అని ఇచ్చాము. సో మనకి ఫస్ట్ ఏం లోడ్ అవుతుంది, దీని యొక్క HTML ఈ app.tsకి వస్తుంది. app.tsలో app-routని చూసుకున్న తర్వాత ఇందులో ఏమున్నాయి, టెంప్లెట్ URLలో app.html ఉందంట. సో app.htmlకి వెళ్తుంది. ఈ app.htmlలో చాలా డేటా ఉంది, ఇదంతా రిలేటెడ్ టు యాంగులర్. నేను ఇదంతా డిలీట్ చేసేస్తున్నాను అండి. ఓకే, ఇప్పుడు జస్ట్ మనకి ఏంటంటే మనది ఫస్ట్ అప్లికేషన్ కాబట్టి యాంగులర్ అప్లికేషన్, ఏ క్యాపిటల్ పెడదాం,
యాంగులర్ అప్లికేషన్. ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను జస్ట్ యాంగులర్ అప్లికేషన్ పెట్టాను. ఇప్పుడు నేను సేవ్ చేసిన వెంటనే మనకి అవన్నీ వెళ్ళిపోయినాయి చూసారా. ఆ index.html అన్నీ తీసేసాము, జస్ట్ యాంగులర్ అప్లికేషన్ అని రాసాం. ఓకే, ఇదంతా కూడా జస్ట్ యాంగులర్కి గురించి చెప్పాను. ఇది యాప్ ఫోల్డర్, బై డిఫాల్ట్గా ఇదే వస్తుంది. సో ఇప్పుడు index.html అంటే అర్థమైంది కదండి. మన యాంగులర్ అప్లికేషన్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఓన్లీ ఒక index.html ఉంటుంది. ఈ index.htmlలో ఒక సెలెక్టర్ని యూజ్ చేస్తాము. ఇది ఆ సెలెక్టర్, యాప్ సెలెక్టర్. ఇక్కడ మనకి ఎన్నైతే కావాలో అన్ని కాంపోనెంట్స్ని మనం లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు బేసిక్గా మనం ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఒకసారి తెలుసుకోవాలి. సోర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది కదా. సోర్స్ అనే ఫోల్డర్లో మనకి యాప్ అని క్రియేట్ అయింది. ఓకే అండి. ఈ యాప్లో మనకి app.ts అని ఉంది. ఈ app.tsలో సెలెక్టర్ ఏముంది, యాప్ రూట్ ఉంది. ఇది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకేం ఫైల్స్ ఉన్నాయంటే angular.json ఫైల్స్. ఈ ఫైల్ మన అప్లికేషన్కి మెయిన్ ఎంట్రీ లాంటిదనమాట. సో ఇందులోనే మనం ఏమేమి చేస్తామో అవన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు బ్రౌజర్లో source.main.ts అని ఉంది కదా. ఈ main.ts అనే ఫైల్ మనకి మెయిన్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడ యాప్ కాన్ఫిగ్ యాప్, ఇక్కడ ఈ యాప్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఇందులోంచి తీసుకుంటున్నాం. దీన్ని యాప్ అంటాం, దీని క్లాస్ నేమ్ యాప్. సో దీన్ని ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ బ్రౌజర్ అన్నప్పుడు ఇదే లోడ్ అవుతుంది. ఫస్ట్ బూట్స్ట్రాప్ అప్లికేషన్ main.ts, తర్వాత angular.jsonలో మనం ఎక్కడెక్కడి నుంచి ఫైల్స్ తీసుకోవాలి, వాటి పాత్ ఏంటి అవన్నీ ఇస్తామన్నమాట. ఇవోనో ప్రొడక్షన్కి వచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి, అలాగే డెవలప్మెంట్లో ఎలాంటి కాన్ఫిగరేషన్ చేయాలి, అవన్నీ కూడా ఈ angular.jsonలో ఉంటాయి. ఇంకా package.json ఉంది కదా. ఈ package.json ఫైల్ ఏంటంటే మన ప్రాజెక్ట్లో ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం యాంగులర్ అప్లికేషన్ చేస్తున్నాం కదా. మన యాంగులర్ అప్లికేషన్లో మన యాంగులర్ యూజ్ చేసే వర్షన్ ఎంత, Angular 22 వర్షన్ యూజ్ చేస్తున్నాము. మనకి ఏమేమి డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయినాయి, యాంగులర్ కామను, యాంగులర్ కంపైలరు, యాంగులర్ కోరు, యాంగులర్ ఫార్మ్స్, ప్లాట్ఫామ్ బ్రౌజరు, యాంగులర్ రౌటరు, RxJS లైబ్రరీ అండ్ ఇది టైప్ స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. ఇవన్నీ కూడా డెవ్ డిపెండెన్సీస్ అనమాట. డెవ్ డిపెండెన్సీస్ డీటెయిల్స్ అన్నీ మనకి package.jsonలో ఉంటాయి. నేను ఇందాక npm స్టార్ట్ అన్నాను కదా. సో npm స్టార్ట్ అని నేను ఇస్తే ఇక్కడ ఏం కమాండ్ వస్తుంది, ngserve కమాండ్ వస్తుంది. ఈ ngserve కమాండ్ చేస్తే మన అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ tsconfig.json ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనం యాంగులర్లో కోడ్ రాయాలి అంటే యాంగులర్ JSలో అయితే జావా స్క్రిప్ట్ సరిపోతుంది, కానీ ఇక్కడ మనకి రాయాలంటే టైప్ స్క్రిప్ట్ గురించి తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ టైప్ స్క్రిప్ట్లో కొన్ని కంపైలేషన్స్ మనం ఆప్షన్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. నో ఇంప్లిసిట్ ఓవర్రైడ్ ట్రూ, ఇవన్నీ కూడా ఏంటంటే టైప్ స్క్రిప్ట్ కాన్ఫిగరేషన్కి సంబంధించినవి అనమాట. ఇక్కడ మనకి కొన్ని ఫైల్సే నాకు కావాలి అంటే వాటికి సంబంధించిన ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ ఏ టైప్ స్క్రిప్ట్లో ఉంది అంటే ECMAScript 2022లో ఉంది. మనం రాసే కోడ్ ECMAScript, ES అంటే ECMAScript 2022. ఓకే అండి. ఇది tsconfig ఫైల్, tspec.js, ఇవన్నీ కూడా ఓన్లీ ఆ టైప్ స్క్రిప్ట్ కంపైలర్కి సంబంధించినవి. ఇంక్లూడ్ అంటే ఎక్కడైనా ఫైల్ .tsతో ఉంటే ఇంక్లూడ్ చేయమంది రన్ చేయడానికి. spec.ts అంటే మనం టెస్ట్ కేసెస్ రాస్తాం యాంగులర్లో, ఆ విషయంలో దీన్ని ఎక్స్క్లూడ్ చేయమంది అనమాట. ఇవన్నీ రిలేటెడ్గా tsconfig.js అంటే కాన్ఫిగరేషన్స్ అనమాట. సో తర్వాత style.cs అనేది ఇది గ్లోబల్ స్టైల్. మీకు కావాల్సిన ఇప్పుడు మనం ఒక 100 కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం అనుకోండి, 100 కాంపోనెంట్స్కి కామన్గా ఉన్న స్టైల్స్ ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇదే style.cs మనకి angular.jsonలో రాస్తారనమాట. ఇక్కడ angular.json ఉంది కదా. ఇక్కడ ఏంటంటే చూసారా, స్టైల్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు style.css అనేది తీసుకున్నారు. మీరు ఇంకేమైనా కావాలితే అవి కూడా రాసుకుని కామా పెట్టుకుని అవన్నీ కూడా రాసుకోవాలన్నమాట. ఇది ప్రజెంట్ యాంగులర్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పానండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.